నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో టీడీఎఫ్ 25 వసంతాల వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ అమెరికాలో 25 వసంతాల వేడుకలు నిర్వహించనుంది. కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీలలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. వందల సంఖ్యలో ప్రతినిధులు ఈ ఈవెంట్కి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీఎఫ్ సంస్థను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. టీడీఎఫ్ న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 8, 9, 10 తేదీల్లో కాలిఫోర్నియాలో జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 సంవత్సరాల కాన్ఫరెన్స్ గురించి న్యూజెర్సీ టీడీఎఫ్ న్యూజెర్సీ చాప్టర్ తరఫున ఫండ్ రైజర్ కమ్ డిన్నర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. టీడీఎఫ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1999 ఇన్ న్యూ జెర్సీ. సో న్యూ జెర్సీకి టీడీఎఫ్కి చాలా స్ట్రాంగ్ అవినాభావ సంబంధం ఉంది. చాలామంది ఫస్ట్ టైమర్స్ టీడీఎఫ్ ఫామ్ చేసినప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ప్రముఖులందరూ వచ్చి ఈరోజు తమ ఛాయాశక్తుల కాన్ఫరెన్స్కి తర్వాత టీడీఎఫ్ చేసే ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి డొనేషన్లు ప్లెడ్జ్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. టీడీఎఫ్ ప్రాజెక్ట్స్ బ్యాక్ హోమ్ జరిగేవి, వనిత చేయూత కానీ వేరే జై కిసాన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ దే బిన్ సపోర్టింగ్ ఆల్ అలాంగ్ ఫర్ ద లాస్ట్ 25 years. సో దానికి చాలా ఐ థింక్ అభినందనలు టు ద బోర్డ్స్ అహెడ్ ఆఫ్ అస్ అండ్ టు ద కరెంట్ బోర్డ్ అండ్ ముఖ్యంగా చైర్మన్ మురళీ చింతలపాని గారికి దాన్ని భద్రంగా కాపాడుకుంటూ వారి ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తున్నారు విత్ అ వెరీ ఎనర్జెటిక్ టీమ్ దట్స్ వర్కింగ్ ఆల్ ఓవర్ యుఎస్. అండ్ దీనికి శ్రీనివాస్ మణికొండ గారు ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్, హీస్ ఇన్ బే ఏరియా. సో అదే సందర్భంగా ఈ 25th సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి బే ఏరియాలో ఈ వచ్చే ఆగస్ట్ 8, 9, 10th. సో దానికి మేమంతా కూడా ఉత్సాహంగా ఉన్నాము. As a community, we're going to reach out to everybody to participate and rejoice the fact that it's come this a long way and giving a very good hand in Indian projects. Our team is working on very hard to celebrate TDF Silver Jubilee 25th anniversary in San Francisco area. I request and invite all the NRIs to join and support our program 25th anniversary event. It's a great way to connect and help back home, and we are working on a lot of projects back home in Telangana to make it successful for the better living of the people. ఈరోజు ఇక్కడ టీడీఎఫ్ తెలంగాణ 25 సంవత్సరాలు కన్వెన్షన్ జరుపుకునే సందర్భంలో కాలిఫోర్నియా మిల్పిటాస్లో ఆగస్టు 8, 9, 10 25వ వసంతాల సందర్భంగా కన్వెన్షన్ జరగబోతుంది. ఈ కన్వెన్షన్ జరుపుకోవడానికి తెలంగాణ రావడానికి 1999లో స్టార్ట్ అయినటువంటి టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రావడానికి ప్రముఖ పాత్ర ఎలా పోషించిందో ఈరోజు కూడా ఇప్పటికీ 25 వసంతాలు కంప్లీట్ అయినా కూడా తెలంగాణ సేవ, వనిత చేయూత, ఆరోగ్య సేవ, మన తెలంగాణ బడి ఇలాంటి కార్యక్రమాలతోటి వినూత్నంగా ముందుకెళ్తున్నాము. సో తెలంగాణ రావడానికి ఎంత కృషి చేశామో తెలంగాణ అభివృద్ధిలో కూడా అదేవిధంగా టీడీఎఫ్ ప్రయత్నిస్తుంది. టీడీఎఫ్ చైర్మన్ అయినటువంటి మురళీ చింతలపాని గారు, టీడీఎఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి మణికొండ గారు అండ్ ఆల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ కన్వెన్షన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇక్కడ న్యూజెర్సీలో టీడీఎఫ్ ఆవిర్భవించడం, ప్రముఖులందరూ ఎంతో తెలంగాణ సాధించడానికి అమరవీరులైనటువంటి అందరికీ జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ అభివృద్ధికి మరోసారి కట్టుబడి ఉందని టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఘంటాపదంగా చెప్తూ థ్యాంక్ యూ చెప్తుంది. అమెరికాలోని డల్లాస్లో ప్రసిద్ధ గాయకులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ
ఎల్వి గంగాధర శాస్త్రి ఆధ్వర్యంలో భగవద్గీత గాన ప్రవచనం జరగనుంది. ప్రపంచ శాంతి కోసం ఆగస్టు 9న సాయంత్రం 4 గంటల నుంచి సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు తిరుమల రెడ్డి ఖమ్మం కోరారు. హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ శ్రీ తిరుమల రెడ్డి గారితో ఉన్నాము. మనకి అప్కమింగ్ ఈవెంట్ ఒకటి జరగబోతుంది డాలస్ లో. దట్ ఈస్ విత్ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారితో, ది అవార్డ్ విన్నర్. దాని గురించి కొన్ని డీటెయిల్స్ తిరుమల రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. సో భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఇది చేస్తున్నాము. ఇది మా ఫస్ట్ కైండ్ ఆఫ్ ఈవెంట్, స్పిరిచువల్ ఈవెంట్. ఇంతకుముందు చాలా ఈవెంట్ చేశాను కానీ అవి మోర్ లైక్ కమర్షియల్ లాగా ఉండే. ఇది ప్యూర్గా స్పిరిచువల్ది. భగవద్గీత యొక్క విలువ సామాన్య జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ భగవద్గీత యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపైన గంగాధర శాస్త్రి గారు ఒక ఈవెంట్కి ఒప్పుకున్నారు. సో మేము దాన్ని పూర్తిగా నేను నా స్నేహితులందరం కలిపి వాళ్ళ సహకారంతో చేస్తున్నాను. బేసిక్గా ఆ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన గంగాధర శాస్త్రి గురించి చెప్పాలంటే ఆయన గురించి 700 శ్లోకాలు మన ఘంటసాల గారు ఎవరైతే మనకు పెద్ద గిఫ్ట్ మన దేవుడి దగ్గర నుంచి ఆయన మొదలు పెట్టారు. కొన్ని శ్లోకాలు, ముఖ్యమైన శ్లోకాలు పాడడం జరిగింది మన ఘంటసాల గారు. అయితే దాన్ని ఈయన నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని, అంటే 700 శ్లోకాలు మంచిగా పాట రూపంలో, తర్వాత భావం రూపంలో చేసి అందిస్తున్నారు గత కొద్ది సంవత్సరాలుగా. అయితే దాన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఇప్పటి వరకు భగవద్గీత ఆయన ఏదైతే తయారు చేస్తారో ఒక ఆల్బమ్ లాగా, దాన్ని మనసులో ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నా కూడా దానికైన ఖర్చు కానీ, లేకుంటే దానికి మెయింటైన్ చేసే స్టాఫ్ కానీ చేసిన కోసము ఆర్థికంగా తను ఆశించాల్సి వచ్చేది. అలా కాకుండా ఆయన ఉద్దేశము, నాకు నచ్చిన అంశం ఏంటంటే అది అందరికీ అందుబాటులోగా, ఫ్రీగా, ఆల్ ద టైమ్, ఎవ్రీ వన్ యాక్సెసిబుల్గా, అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అంటే ఆయన చేసే ప్రక్రియలో నాకు నచ్చి నేను అన్నాను, నా చేతి నేను కాడికి నేను కూడా చేస్తాను. సో అది ముఖ్య ఉద్దేశం అనమాట. భగవద్గీతని 700 శ్లోకాలు మంచి పాట రూపంలో, భావం రూపంలో, చక్కటి వాయిస్ కూడా చాలా బాగుంటుంది గంగాధర శాస్త్రి గారిది. దాన్ని అందరికీ అందుబాటులో ఉండాలి, డిజిటల్ వర్షన్ చేయాలి అన్న దాని సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఫండ్ రైజింగ్ లాగా. సో ఈవెంట్ ఏమో ఫ్రీ ఈవెంట్ మా, బట్ డొనేషన్స్ యాక్సెప్టెడ్. సో అది ఆల్ ద ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఫౌండేషన్కి వెళ్తుంది. సో అది ముఖ్యమైన ఉద్దేశము. అయితే ఇక్కడ ఈ ఈవెంట్కి మేము ఒక 2 వారాల నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఆగస్ట్ 9th ఓకే, సాయంత్రం 4 నుంచి 8 వరకు జరుగుతుంది. ఆ ప్రక్రియలో బేసిక్గా మేము చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంది. సో నాకు మా ఫ్రెండ్స్ చాలా, అంటే లాజిస్టిక్స్లో, ఎగ్జిబిషన్లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో తిరుమల రెడ్డి గారు, మీ వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాకేమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అమ్మా. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీస్ ద్వారా మేము ఇండివిజువల్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, బిజినెసెస్లో ఎంప్లాయీస్ కానీ, ఆర్గనైజేషన్ మెంబర్స్ కానీ మేము లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికేర్, కిడ్స్ కాలేజ్ ఫండింగ్ సొల్యూషన్స్, రిటైర్మెంట్ సొల్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, and all pre-tax, post-tax, tax saving strategies, and estate planning, document creation, all those things we provide. So no fee, no obligation. Nice. So yeah. సో మీకు పాస్ట్ లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో వాట్ మోటివేటెడ్ యూ ఈ స్పిరిచువల్ ఫస్ట్ టైం డాలస్ లో తీసుకురావడానికి? వాట్ మోటివేటెడ్ యూ? వెరీ గుడ్ క్వశ్చన్ మా. టెక్నికల్గా అయితే నాకు స్పిరిచువల్గా నేను బాగా, ఐ బిలీవ్ ఇన్ ధర్మ అండ్ కర్మ. ఐఎమ్ మోర్ లీనింగ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. సో స్పిరిచువల్ ఈవెంట్ ఒకటి చేయాలి, డిఫరెంట్గా చేయాలి అన్నది నాకు చాలా ఇష్టంగా ఉండే, కోరికగా ఉండే. సో నేను ఇంతకుముందు చేసిన ఈవెంట్స్ ఎలా అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ లాగా చేసిన ప్రతి ఈవెంట్ కూడా ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. మీన్స్ showing the value for every person who attended the event. It was very good. Like తెలుగు ఈవెంట్స్ నేను చేసేటప్పటి వరకు 700-800 మంది వచ్చే చోట నేను చేసిన ఈవెంట్స్కి 7,000 నుంచి 9,000 మంది వచ్చారు మా. సో నాకు ఆ విషయంలో చాలా మంది స్నేహితులు సహకరించారు. అయితే అలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ని 10 మందికి చేర్చే దాంట్లో ఉన్న తృప్తి కన్నా కూడా
ఒక స్పిరిచువల్ ఈవెంట్లో చేయాలి, అది ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్నది. సో ఇప్పుడు ఈరోజు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కలవడము నాట్స్ కన్వెన్షన్లో రీసెంట్గా అక్కడ ఇలా అనుకుంటున్నాను అని చెప్పారు. సో నేను చెప్పాను, భగవద్గీతని మనము 10 మందికి డబ్బు తీసుకొని చేయడం కన్నా కూడా ఉచితంగా చేస్తే బాగుంటుందంటే అదే సంకల్పంతోనే ఉన్నాను. దానికి సంబంధించిన వనరులు సమకూర్చుకునే ప్రక్రియలోనే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పారు. సో నా కోరిక, నా సంకల్పము భగవద్గీత ప్రతి ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అది అందరికీ సంబంధించింది. సో అందరికీ అందుబాటులో ఉండాలి. అండ్ దానికి నేను నా శాయశక్తిలో నేను కాంట్రిబ్యూట్ చేయాలనేది నా తపన ఉంటుంది. సో ఈవెంట్ ద్వారా అట్లీస్ట్ ఈ డల్లస్ ఏరియాలో నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సర్వీస్లో కొన్ని వేల కుటుంబాలకి నేను నా సేవలు అందించడం జరిగింది. నా క్లయింట్స్, నా పార్ట్నర్స్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మోర్ గ్లోబల్ కాజ్ అనమాట. ఫ్రీ ఈవెంట్. ఓకే, డొనేషన్స్ యాక్సెప్టెడ్. మోస్ట్ ఆల్ ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ గోస్ టు ద Bhagavad Gita Foundation, which is the main goal to make the Bhagavad Gita 700 slokas with a song and music, beautiful voice, all available for everyone, all the time, anytime, everywhere, that. So I want to be part of that. I'm so excited, and I want to invite each and every one of you be part of this great event and bless us and support Bhagavad Gita Foundation. యా, మీ మాటలోనే తెలుస్తుందండి ఎక్సైట్మెంట్. సో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఆ రోజు? దాదాపు 1000 నుంచి 1200 కెపాసిటీ ఉంది అక్కడ. సో కెపాసిటీ పూర్తిగా ఫుల్గా నింపుతామా. సో అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయండి, పార్కింగ్ గురించి కానీ ఎవరు లైక్ రిజిస్ట్రేషన్స్ దాని గురించి కానీ లింక్స్ అన్ని ఓపెన్ అయ్యాయా? యా, అవునమ్మా. ఫ్లైయర్ తయారు చేశాము. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారి అబ్బాయి విశ్వతేజ, తర్వాత నా స్నేహితుడు గౌతమ్ యాపురం వాళ్ళ సతీమణి మైత్రి గారు ఒక టీం లాగా ఫామ్ అయ్యేసి లాజిస్టిక్స్ మీద వర్క్ చేస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా. సో ఈవెంట్ వరకు టికెట్ ఏం లేదమ్మా, డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి గ్లోబల్ కాస్ట్ కాబట్టి. సో మహాప్రసాదం అంటే డిన్నర్ బాక్సెస్ కూడా ఈవెంట్ కాగానే ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ ఫ్రీ, ఈవెంట్ ఎంట్రీ ఫీ. అండ్ మేమేంటంటే ఇది ఎంతమంది సద్వినియోగం చేసుకుంటే అంత విజయం సాధించిన వాళ్ళం అవుతాము. ఒక 5 hours అవుతుందండి ఈవెంట్ మొత్తం? సాటర్డే ఆగస్ట్ 9th రోజు సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. తర్వాత రాత్రి 8-9 వరకు ఉంటుందమ్మా. సో 4 to 5 hours ఉంటుంది. యా, చాలా చాలా బాగుందండి. సో అందరూ వచ్చి పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళ వాలంటీర్స్ అన్ని చూసుకుంటున్నారు. సో హ్యాపీగా వచ్చి స్పిరిచువల్ ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల రెడ్డి గారు, మీ టైం and thanks for all the Sakshi viewers, and appreciate Pawan and the team for giving me the opportunity share my event information. ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ సమ్మర్ పిక్నిక్ న్యూజెర్సీలోని ఎడిసన్లో గ్రాండ్ గా జరిగింది. పసందైన వనభోజనం, ఆద్యాంత వినోదం, తెలుగువారితో ఆనందం, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి 800 మందికి పైగా తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ఐకా ఆధ్వర్యంలో వేసవి సమ్మర్ పిక్నిక్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీలోని ఎడిసన్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. ఐకా టీం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ తరపున చేస్తున్న కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. యూత్, ఉమెన్, బిజినెస్, సీనియర్ సిటిజన్స్ 4 ప్రధాన పిల్లర్స్గా ఈ సంస్థను స్థాపించినట్టుగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు, పెద్దలకు పలు పోటీలు నిర్వహించారు. ఈ ఈవెంట్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారి సంప్రదాయ వంటకాలు, గుమగుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ ఫ్యామిలీ పిక్నిక్ విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఐకా కార్యవర్గ సభ్యులంతా సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.
సమ్మర్ పిక్నిక్ ని విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఐకా నుంచి ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ నుంచి మేమందరం ఒక సమ్మర్ ఈవెంట్ చేస్తున్నాం. ఇక్కడ పిక్నిక్ ఈవెంట్ లాగా మొత్తం అందరు ఇండియన్ అమెరికన్స్కి ఇక్కడ ఎడిసన్ పార్క్లో ఈరోజు కలిసాము. సో దాదాపుగా ఒక 600 మంది దాకా ఇక్కడికి వచ్చిన్నారు. సో అన్ని ఫన్ ఈవెంట్స్ లైక్ ఉమెన్, యూత్ అండ్ బిజినెస్ ఈవెంట్స్ అంతా చేసి ఉన్నాము. సో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద పొలిటీషియన్స్ హియర్ యాజ్ వెల్. కౌన్సిల్ ఉమెన్ వాజ్ దేర్ అండ్ వీ హ్యాడ్ అ మేయర్ పర్సన్. వీళ్ళందరూ వచ్చినారు. సో వీళ్ళ సపోర్ట్ తోటి మా స్పాన్సర్స్, మా టీమ్ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో చాలా పెద్ద ఈవెంట్ చేసామండి ఈరోజు. We are having a great picnic. Our team, the ICA team, has done a fabulous job today to bring all the community together for Indian community in the summer to have a nice picnic in the heart of New Jersey, in the Edison, and where you are going to be the councilwoman for us. And Prudvi, our president, and all the team, they've done an excellent job. And we have seen so many people participate. They're like, we have the ICA is for like 4 pillars, right? The first is with the coming up with our youth, and you see a lot of youngsters still, even though it's 5 p.m. and the youngsters are still enthusiastically participating. And then we have our business people, that is another pillar, and we have a lot of our business owners from New Jersey. They have been here and they have been supporting us, and we have got a lot of sponsors and business owners came here and exchanged the ideas. And then we have women. There are a lot of women here. I mean, the women have outnumbered the men today. And they have been doing an excellent job in kind of this picnic and also participating. అమెరికాలోని అరోరా పబ్లిక్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఈ గ్యాలరీలో వరుణ్ వాసిరెడ్డి పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు ఉట్టిపడేలా ఉన్న వరుణ్ వాసిరెడ్డి పెయింటింగ్స్ ని సందర్శకులు ప్రశంసించారు. ఇలినాయిస్లోని అరోరా పబ్లిక్ ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన వరుణ్ వాసిరెడ్డి పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి విశేష స్పందన వచ్చింది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు ఉట్టిపడేలా ఉన్న వరుణ్ వాసిరెడ్డి పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆటిజంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల వరుణ్ వాసిరెడ్డి తన పెయింటింగ్తో అద్భుత ప్రదర్శన చూపించారని పలువురు కొనియాడారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుంది అనేలా వరుణ్ తన భావాలు వ్యక్తీకరించేందుకు డ్రాయింగ్ మరియు పెయింటింగ్ ని ప్రధాన మాధ్యమంగా ఉపయోగించినట్లు వరుణ్ టీచర్స్ వివరించారు. చిన్నప్పటి నుంచి వరుణ్ పెయింటింగ్, సంగీతంలో చాలా ఆసక్తి చూపించేవాడు అని వరుణ్ పేరెంట్స్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్ట్ షోలో వరుణ్ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక వరుణ్ పెయింటింగ్ ని చూసిన సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని పలువురు ఆకాంక్షించారు. Since March 2020 to 2020, during COVID came, so I did not go anywhere else since COVID. I just started painting. I won lots of competitions. I won Aura. I won the Congressman. I won the Metro. I won the DuPage County, and I won everything. And my paintings is displayed here for painting. I draw lots of art paintings so much. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన వన్డే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. టీటీఏ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ లో ప్లేయర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకి ప్రైజ్ మనీ అందజేసి సత్కరించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ డల్లాస్ చాప్టర్ నిర్వహించిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కి విశేష స్పందన వచ్చింది. 8 ఓవర్స్ 8 మెంబర్స్ టీమ్ ఫార్మాట్ లో జరిగిన వన్డే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్లేయర్స్ హోరాహోరీగా పోటీ పడ్డారు. ఇక విజేతలకు ట్రోఫీలతో పాటు మెడల్స్ అందజేసి సత్కరించారు. ఛాంపియన్ గా నిలిచిన విన్నర్స్ కి $500, రన్నర్ అప్ కి $300 ప్రైజ్ మనీ అందజేశారు. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, మల్లిపెద్ది, డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రవీణ్ చింతా, సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వకండిలా పలువురి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఈ టోర్నమెంట్ ను గొప్ప విజయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు, సహాయకులందరికీ టీటీఏ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీలో మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని, ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దిగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా ఆధ్వర్యంలో ఈ పోటీలు విజయవంతంగా జరిగాయి. మాట ఫస్ట్ టైం నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 8 టీమ్స్ పాల్గొని సత్తా చాటాయి. అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫస్ట్ టైం న్యూజెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో 8 టీమ్స్ పాల్గొని సత్తా చాటాయి. ఈ పోటీలో భాగంగా నిర్వహించిన 15 మ్యాచ్ల్లో 135 మందికి పైగా క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్లో పవర్ హంటర్స్ టీం ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ బాక్సర్స్ రన్నరప్గా నిలిచింది. ఇక విజేతలకు ట్రోఫీలతో పాటు మెడల్స్ అందజేసి సత్కరించారు. స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా ప్రణాళిక సమన్వయంతో ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మాట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈరోజు మాండో గ్రౌండ్స్లో మేము మాట క్రికెట్ టోర్నమెంట్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు పవర్ హంటర్స్ విన్నర్స్గా నిలిచారు. అలాగే ఏపీఎల్ బాక్సర్స్ రన్నర్స్గా నిలిచారు. ఈ టోర్నమెంట్ మొత్తం మీదుగా మనకు 8 టీమ్స్ వచ్చాయండి. అలాగే 15 మ్యాచ్లు ఆడిచ్చాము. 4 వీకెండ్స్. ఇట్స్ నాట్ 135 ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. క్రికెట్ అనేది మనకు అన్ని ఫ్యామిలీస్ని కలిపే ఒక మంచి క్రీడా కార్యక్రమం అది. ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు ఎన్నో మనము మాట తరఫున మనము ఎన్నో పెడుతున్నాము. ప్రత్యేకంగా ఈరోజు జరిగిన ఈ యొక్క మ్యాచ్లో మనకు యంగ్స్టర్స్ మన ఇండియా నుంచి వచ్చిన వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, చదువుకునే వాళ్ళందరూ కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ యంగ్ టీమే ఈరోజు విన్ అయింది. అదే మన గట్టి బలానికి నిదర్శనంగా నిల్చున్న ఈ క్రికెట్ మాట తరఫున మనం ఎందుకు మనం ఇట్లాంటి నిర్వహిస్తున్నాం అంటే, స్పోర్ట్స్ మన మాట ఎప్పుడు కూడా 3 సూత్రాలపైన మీ అందరూ తెలుసుకుంటూ మేము చెప్తా ఉంటాము. సేవా, సంస్కృతి, సమానత్వం. సంస్కృతి అనే ఒక అంశంలో మనకు ఈ క్రీడా కార్యక్రమాలు వస్తాయి. ఆ సంస్కృతిని దగ్గరలో ఉంచాలి, ఆ ఫ్యామిలీస్ అన్ని దగ్గర ఉంచాలనే ఒక మంచి ఉద్దేశాలతోటి ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు మేము ఎన్నో నిర్వహిస్తున్నాము. మనం క్యారమ్స్ కానీ, చెస్ కానీ, ఇంకా ఎన్నెన్నో టోర్నమెంట్స్, అంటే మీరు ఏదైనా నేమ్ చేయండి, వీ హావ్ డన్ ఇట్. సో ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తాము, ముందు కూడా చేయబోతాము. మీరు ఏం చేయాలంటే మా మాట f1us.orgకి వెళ్ళేసి మేము ఏమేం చేస్తున్న ఈవెంట్స్ అన్నీ కూడా మీరు వచ్చి చూసండి. మనం నెక్స్ట్ సాటర్డే అంటే ఆగస్ట్ 9th నాడు బోస్టన్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాం. మనము ఏదైతే మన సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నామో, మనం ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ చాప్టర్స్ అనే మెయిన్ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. ఉమెన్ అడ్వాన్స్మెంట్ కూడా, ఇట్లాంటివి కూడా మనం వాళ్ళందరికీ పెద్దపీఠం వేసి మనం యూత్ కార్యక్రమాలు కూడా ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. మనం మాట చేసే నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే బతుకమ్మ అండి. మనం సెప్టెంబర్ 27న మేము బతుకమ్మ చేస్తున్నాము. మీరు అందరూ కూడా మా బతుకమ్మ ఈవెంట్లో పాల్గొనండి. ఆ తర్వాత 2 కొత్త చాప్టర్లు, ఒకటేమో బోస్టన్, తర్వాత నార్త్ కెరోలినా, మనం 2 కూడా మనం కొత్త చాప్టర్లు ఓపెన్ చేయగలుగుతున్నాము. ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోవాలంటే రండి, మా దాంట్లో చేరండి, చేయండి, మనకు మాటని ముందు తీసుకెళ్ళండి. చాలా ధన్యవాదాలు. మనకు చాలా మంది వచ్చారు ఇక్కడ. దగ్గరగా మనకు ఈ క్లోజింగ్ సెరమనీ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి ఒక 200 మంది దాకా వచ్చి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాము. తర్వాత మంచిగా పిల్లలు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఒక కుటుంబ సభ్యులు ఒక సినిమా చూసినట్టు ఈ స్పోర్ట్ని ఎంజాయ్ చేశారండి. చాలా ధన్యవాదాలు మీకు అందరికీ కూడా, మన టీవీ ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు మరోసారి. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.